పొంగుతున్నాయి. అమ్మా ఈ గ్యాప్ లో మేము ఎన్ని పనులు చేసాం తెలుసా? ఈ గ్యాప్ లో లిటరల్లీ చాలా మంది అద్దం పొగుతున్నాయి. ఆగు ఆగు పొంగిని కొంచెం పొంగిని కమ్ కమ్ ఇట్లా 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 అయ్య ఆగు. సరే సరే చిన్నది పడాలి, చిన్నదన్నా పడాలి. కమాన్ పొంగుతున్నా. హ్యాపీనెస్ ఇదిరా, ఇట్స్ అవర్ హౌస్. పొంగాలి నువ్వు అలా చిన్నది పడాలి, అదే కదా ఆస్పిషియస్. ఒక్క చుక్కన పడి క్లీన్ చేద్దాం, క్లీన్ చేస్తాను. అది పడాలి, ఒక్క డ్రాప్ అన్నా పడాలి. బాయిల్ చేసే పర్పస్ అది కదా కొత్తింట్లో. కింద మారుతుంది కొంచెం, కానీ జస్ట్ ఒక్కటి మారట్లే. అది ఇస్తాడు కదా కొంచెం చిన్నది పడితే కట్టేయచ్చు మనం. నువ్వు ఎక్కడ ఊది ఆపేసావు, పడుతుంది ఇప్పుడు. ఒక చుక్క పడేసాక ఆల్రెడీ క్లీన్ చేస్తాను నేను. హ్యాపీనెస్ అయితే ఇంత ఎక్సైట్మెంట్ ఎన్ని డేస్, మళ్ళీ ఈ రోజే ఓపిక అయిపోయినట్టుంది పాపం. ఎన్ని డేస్ చాలా ఎక్సైట్ అయ్యాడు. నువ్వు ఎందుకు ఊదావు? ఒక్క డ్రాప్ పడాలి, ఊతుంది అయిపోతుంది. పడుతుంది ఇప్పుడు, ఒక డ్రాప్ అన్న పండువు. కమాన్ ప్లీజ్. ఓకే పొంగుతుంది. ఇప్పుడు ఎన్ని పాలు కింద పడితే అంత మనీ వస్తుంది మాకు. ప్లీజ్ పడు. హస్బెండ్ కోపిక ఉండదు అసలుకి. ఊదకూడదు బేబీ. ఎప్పుడైనా పాలు మన ఇంట్లో కూడా ఊతే ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. అందుకే ఊతారు వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా. ఒకటే ఒకసారి అది కూడా సరిగ్గా అది కిందకి వెళ్ళిపోయింది, ఇప్పుడు రావట్లేదు. ఒక్క డ్రాప్ ప్లీజ్. పడు 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 పడు. వద్దు వద్దు, దానికి అదే అవ్వాలి. చాలా సేపు నుంచి ఉన్నాం తెలుసా మేము, ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు పడుతుంది. కమాన్ ప్లీజ్. సారీ ఫర్ మై హస్బెండ్. పడు. ఒక్కసారి కొంచెం చిన్న హై పెట్టు. మొత్తం హై ఉంది అది. అవునా? ఓని అవును, ఫుల్ హై అయింది కదా. పొంగే పాలు కాదేమో. ఏమో మరి, పొంగే పాలు కాదేమో మనకు తెలియదు నిజంగానే. బట్ యూ షుడ్ నాట్ బ్లో. ఆగొచ్చేస్తుంది. పడ్డది 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 పడట్లేదు. సో వీ విల్ నాట్ గెట్ మనీ. పడుతుంది కొంచెం, ఒక డ్రాప్ అన్న పడండి అమ్మా. ఈ పొంగే పాలు కదా, ఏమో మేబీ మిల్క్ ప్రాబ్లం ఏమో తెలియదు కానీ మరి పొంగినే కదా. పొంగే మరి ఇంకే అయిపోయింది. క్లీన్ చేద్దాం లే, ఆగు. నువ్వు ఫస్ట్ బ్లో చేయకుండా ఉండాల్సింది అసలు. ఏంటట్లా చెరిపేస్తున్నావు దాన్ని? అంటే పొంగుతుందని మిడిల్లో పెడితే ఎక్కువ. మిడిల్ నుంచి తీసేస్తున్నావు. మిడిల్లో ప్లీజ్ ఒక్క డ్రాప్ పడు ప్లీజ్. వస్తుంది అది, అది వస్తుంది కదా. ప్లీజ్ 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 కమాన్ కమాన్, కమ్ అవుట్ కమ్ అవుట్. ఇదంతా ఫ్యాట్ లేదు కదా దీంట్లో. మేబీ అయి ఉండొచ్చు ఏమో. 3% ఫ్యాట్. ఇది 3% ఫ్యాట్ మిల్క్. ఫ్యాట్ ఉంటే వస్తుందేమో కదా. 6% ఫ్యాట్ మిల్క్ వస్తుండొచ్చు. సరే మిల్క్ అయితే బాయిల్ చేసాం, దండం అయితే పెట్టుకున్నాం. ఇక్కడ 0% ఫ్యాట్ మిల్క్ ఉంటుంది, 3% మళ్ళీ 6% ఫ్యాట్ మిల్క్ ఉంటుంది. అవునా? లైట్ ఆన్ చేయ, ఇక్కడ చీకటి అయిపోయింది. ఇలా ఉంచు. లైట్ ఆనే ఉందమ్మా, ఆఫే చేయలేదు లేకపోతే. లైట్ హై రావట్లేదు. ఓకే, ఇది మా కొత్తిల్లు గృహ ప్రవేశం. ఎస్, కొత్తిల్లు గృహ ప్రవేశం. దిస్ ఈస్ December 1st, 2025. అండ్ మేమిద్దరం ఒక 60-70 ఇయర్స్ వచ్చాక మళ్ళీ 2025 వస్తుందంట, రిపీట్ అవుతుందంట. సో అప్పుడు చూస్తాం మీ వీడియో. పిచ్చి పిచ్చిగా అవుతుంది సంబంధం లేకుండా. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మేము ముసలోళ్ళు అయిపోతాం కదా, అప్పుడు చూస్తాం ఈ వ్లాగ్ని మేము. ఇట్స్ అవర్ ఫస్ట్ హోమ్. రావట్లేదు. ఓకే బాయ్.
అది చూసేయండి. సో ఇదిగో పాలు పొంగిచ్చేస్తే అయిపోతుంది. హైలోనే పెట్టు, అంటే టైంకి తగ్గట్టు అయిపోతుంది కదా. లేదా ఇంకా టైం ఉందా మనకి? హస్బెండ్, ఇట్స్ బ్లాక్ ఫ్రైడే. సో బ్లాక్ ఫ్రైడే కాబట్టి బ్లాక్ది ఏమైనా గిఫ్ట్ ఇద్దామని హీ బాట్ మీ బ్లాక్ గిఫ్ట్. నేను చెప్పను ఏం ఫోన్, జస్ట్ బ్లాక్ ఫోన్ అంతే. ఇట్స్ బ్లాక్ ఫోన్, డోంట్ షో బ్యాక్ పార్ట్. సో ఆన్ చేసాడు నా ఫోన్. దిస్ ఇస్ మై ఫోన్, నా న్యూ ఫోన్ కొనుక్కున్నాను నేను. దిస్ ఇస్ మై న్యూ ఫోన్. 5 కొనుక్కున్నా. షిట్ చూపిస్తాడు. సరేలే, అది సంగతి. ఈ ఫోన్ కొనుక్కున్నాం బికాస్ ఐఫోన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, అందుకని దీంతో అడ్జస్ట్ అవ్వమన్నాడు. ప్లాటినం ఇమ్మంటే డైమండ్ ఇచ్చాడు, ఓకే అన్నాను. గూగుల్ పిక్సెల్ 8 Pro XL 256GB. 8 Pro కాదు, 10 Pro. 10 Pro XL. ఏ ఆన్ అవుతుంది. హాయ్ దేర్ షో మీ. ఎస్ ఐమ్ హియర్. ఇంకేం చేయకు, ఇచ్చేసాయి. దిస్ ఇస్ మై ఫోన్. జస్ట్ ఆన్ చేయడానికే. నువ్వు కెనడా పెడతావు, ఫ్రాన్సిస్ కెనడా పెట్టు. నా ఫోన్, నా కొత్త ఫోన్. ఇట్స్ మై ఫోన్. తర్వాత చూద్దాం. ఆన్ చేసావు కదా, థ్యాంక్ యూ. ఫైనలీ ఫోన్. Good morning. Today is really big day for us because it's 1st of December and Samantha got married. So she invited us for her wedding. We are coming to India. Just kidding. So it's 1st of December. It's really big day for us because we are moving to our new house. Living in an apartment with 6 to 7 people and moving to a new house is really big thing. Really big thing for me. Yeah, finally our house. We can stay together without these many people in the apartment. Yeah. Touch wood. I haven't slept properly from last 2 weeks. That's why I'm looking like this. Yeah, because see all the packing stuff. That's why. Okay, we'll meet at our new house. Yeah. So here we go. This is the apartment. ఈ హోల్ అపార్ట్మెంట్ కొనలే కానీ జస్ట్ సెకండ్ ఫ్లోర్ ఉంది కదా, అక్కడే మనం ఉంటాం. యా, రోడ్లోనే ఉంది. సో ఇట్స్ కూల్. వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ వాంట్. ఇట్స్ జస్ట్ ఇన్ ద డ్రైవే. -6 డిగ్రీలో మేము ఇప్పుడు మొత్తం అన్లోడ్ చేసి వెళ్ళాలి. ఆల్రెడీ మా అడ్వెంచర్ స్టార్ట్ అయిపోయింది. 1 hour బయట వెయిట్ చేసాం కీస్ కోసం. పెట్టొచ్చు అనుకుంటా. మేము క్లీన్ చేసుకోవాలి వచ్చి. సో దిస్ ఇస్ అవర్ న్యూ హౌస్. వెంటిలేషన్ ఒక్కటి బాగుంది, అది బాగా నచ్చింది మాకు. చాలా వెంటిలేషన్. అక్కడ ఒక వెంటిలేషన్, ఓవెన్, మైక్రో ఓవెన్. We don't need to buy micro oven, it's there. It's there. We don't need to buy. It's there. So good, nice. Fridge. Some kutta microwave. It's actually new house anamata. Ila idi kitchen. Enter avgane this is her hall. Amma Suridu వచ్చావా? వింటర్ కెనడాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. సన్ ఎంత వాల్యూ. యా, అండ్ దిస్ ఇస్ ద హాల్. దిస్ ఈజ్ 1 bedroom. This is the 1 bedroom. We have
little closet here, and washing machine bond actually. And another bedroom, this is another bedroom. We have another closet here. సో ఈ 2 రూమ్స్లో ఒకటి రెంట్కి ఇవ్వాలి, ఒకటి మేము ఉంటాం అనమాట. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ వీ క్యాంట్ ఆఫర్ దట్ మచ్. యా, దిస్ ద వాష్రూమ్. ఓ మై గాడ్, ఈవెన్ వాష్రూమ్ అయితే లుక్ ఎట్ దిస్ వాష్రూమ్. వాష్రూమ్ చాలా చిన్నది యాక్చువల్లీ కదా. అక్కడ మేము పాత ఇంట్లో వాష్రూమ్ పెద్దది చెప్పాలంటే. వాష్రూమ్ చాలా చిన్నది, ఇట్స్ వెరీ స్మాల్. కిచెన్ 2 bedrooms. యా, దట్స్ ఇట్. ఐ థింక్ ఈ డోర్ నుంచి బయటకి సంథింగ్, ఇఫ్ యూ వాంట్ గో అవుట్ సైడ్ ఇంకో వే అనమాట అది. యా, దిస్ ఈజ్ అవర్ ప్రిటీ మచ్ ఎంప్టీ హోమ్ టూర్. -6 degreeలో ఇప్పుడు మేము మొత్తం అన్నీ తేవాలి. ఎంత ఉంది ఇప్పుడు మళ్ళీ? లెట్ మీ షో యూ. సి, -6 degree. -6 degreeలో ఇప్పుడు మళ్ళీ అన్నీ వచ్చాయి. ఓన్లీ 1 suitcase తీసుకొచ్చాం. అండ్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి, అంతా క్లీన్ చేయాలి. లాట్స్ ఆఫ్ వర్క్. ఓకే, ఓకే. సో మొత్తం మళ్ళీ నీట్గా సర్దిన తర్వాత ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, బాయ్. సో ఇలా కంపాస్ ఉంటుంది కదా, కంపాస్ చూసుకొని మనం దేవుని ఎక్కడ పెట్టాలో చూసుకోవచ్చు. సో యాజ్ పర్ ChatGPT, దేవుణ్ణి ఈస్ట్లో పెడితే మనం వెస్ట్ ఫేస్ చేయాలంట. సో this is east, so I can place God here. ఈస్ట్లో పెడితే నాకు ఆపోజిట్, అంటే నేనున్న ఆపోజిట్కి దేవుడు ఇలా ఫేస్ చేస్తాను, నేను అటు ఫేస్ చేస్తాను. సో దట్ అకార్డింగ్ టు ఐడల్ షుడ్ ఫేస్ వెస్ట్, సో దట్ డివోటీస్ ఫేస్ ఈస్ట్ వైల్ ప్రేయింగ్. యా, కరెక్టే. సో దిస్ is where maths come into the picture. Yeah, so I have to place God there. Adi sangati. I gave husband one job. He's working on it. Look at this mess. Inka chala ravali packages. Yeah. Woohoo. Okay. సో మేము హౌస్ ఖాళీ చేస్తున్నాం కదా, ఇవి మాకు వద్దనమాట. అంటే ఎవరికైనా, సో ఇవి మేము ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఇక్కడ పెట్టేస్తే ఎవరికైనా కావాల్స్తే వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఇలా ఎవరికైనా యూజ్ఫుల్ అయ్యేవి అనమాట. మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా, మాకు ఎక్కువైపోయి సామాన్లు. సో ఇక్కడ పెడితే ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఏమో 12:50, జస్ట్ వాష్రూమ్ అయిందంతే. అండ్ ఐ కెన్ బికమ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. సి, ఇదంతా నేనే సెలెక్ట్ చేశాను, కార్పెట్స్ నుంచి మొత్తం. సో బ్యూటిఫుల్ ఉంది చూసా. మ్యాట్స్ నుంచి. హస్బెండ్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ? లుక్ ఎట్ దిస్. Don't take my face. I could have become an interior designer, no? There you go. I want the light for you. Wow, see, so aesthetically pleasing. This is mine, and this is mine. Everything my vision. Daddy, why did you close open? Open. This is also my vision. My vision came into life. Why did you close the door? Why did you నేను కూడా స్నానం చేయలేదు. మేము స్నానం చేయలేదు పొద్దున్న నుంచి. ఇగో ఇది పరిస్థితి. ఇంకా చాలా అన్ప్యాక్ చేయాలి. మార్నింగ్ ముహూర్తం దాటిపోయింది. మార్నింగ్ ఆస్పిషియస్ టైం ఉందంట, బట్
ఇంటి వాళ్ళు కీస్ ఇవ్వడానికి చాలా చాలా టైం తీసుకొని చాలా అయింది. సో వీ లాస్ట్ దట్ టైం. సో ఈవినింగ్ ఇంకొక ఆస్పిషియస్ టైం ఉందంట. సో ఆ టైంకి పాలు పొంగిచ్చాలి. ఆకలి ఎప్పుడు తింటే నేను పొద్దునుంచి వాటర్ కూడా తాగలేవు. ఇది సిచ్యువేషన్. కానీ ఎంత బాగున్నాయి చూడు, ఇంత న్యూ హౌస్ న్యూలీ అనమాట. ఇక ఇది కూడా నేనే సెలెక్ట్ చేసే ఈ కార్పెట్ ఫర్ దిస్ వన్ అండ్ దట్. ఇది ఈ కార్పెట్ కిచెన్కి. I know I can become many things. I have so much of talent, man. So much of talent. ఇది సంగతి. There you go. Aesthetic. ఇదిగో ఎంత సాఫ్ట్ ఉన్నాయో. I selected everything. I got great taste, I know. See? అబ్బా, now I'm realizing ఇంటీరియర్ డిజైనర్ అయిపోయింది. చూడండి ఎంత క్యూట్, మొత్తం స్టఫ్ అంతా నేనే. అండ్ జస్ట్ గోస్ వెల్ విత్ దిస్ వాష్రూమ్. మొత్తం ఇది కూడా వైట్ ఉంది. వితౌట్ ఎనీవన్ హెల్ప్ వి బాట్ దీస్ థింగ్స్. TV, this one, and all of this, just two of us. ఇద్దరమే తీసుకొచ్చాం. ఏసీ ఎంత వెయిట్ ఉన్నది తెలుసా. దిస్ ఈస్ కాల్డ్ సంసారం. హస్బెండ్, వాట్ ఈస్ దిస్ కాల్డ్? సంసారం, ఒక చదరంగం. ఎస్, సి ఆ టీవీ ఎంత బాగుంది తెలుసా. అమ్మ, బ్రీత్ తీసుకోవడం చాలా హార్డ్ ఉంది. సి ఇంత పరువు, ఎవరు హెల్ప్ లేకుండా మేమిద్దరమే 5 టైమ్స్ పట్టింది ఇవన్నీ తీసుకురావడానికి. ఓకే యా. ఇదిగోండి అమ్మా, ఏ టైం అవుతుంది మనకి? 4:45. 4:45. ఇది ఒక్కటి ఇంకా లాస్ట్ మిగిలిన ఆస్పిషియస్ టైం. పాలు పొంగిచ్చేస్తే అయిపోతుంది. మా దగ్గర ప్రీస్ట్ ఇక్కడ తీసుకురాలేదు, ఇక్కడ దొరకరు కూడా మాకు. ఎందుకంటే మేము ఉండే ప్లేస్లో ఎక్కువ ఇక్కడ వాళ్ళు ఉంటారు. సో ChatGPT మా ప్రీస్ట్ అనమాట. ChatGPT చెప్పిన టైమింగ్స్లో ఫాలో అవుతున్నాం. దాన్ని పెట్టేసుకున్నాం. కొబ్బరికాయ కొట్టేస్తే ఎంత 5 minutesలో స్నానం చేసి రెడీ అయింది తెలుసా. మా జీవితాల్లోనే ఎంత ఫాస్ట్ అయిపోతాడు 5 minutesలో. అవి ఇక్కడ కూడా ఒక చిన్న దండం పెడతాం. ఏమంటారు నాకు తెలియదు ఇంట్లో వాళ్ళు. వద్దే చిన్నది ఏమవుతుంది. సరే ఆపే. ఇంకా ఒప్పుకోరు ఇలాంటివి. బట్ మన సెంటిమెంట్ మనం కొబ్బరికాయ తిప్పేసేసి నేను బయట కొట్టేస్తా. ఓకే, పెట్టేం కదా. చాలు. ఆప్షన్ లేదు, అక్కడ కొట్టాలి ఒక కొబ్బరికి. ఇక్కడ తిప్పి అక్కడ కొట్టాల్సి వస్తుంది మాకు. వస్తున్నాడు, వేసుకున్నాడు బాగానే కుర్తా. అడిగి మరి వేసుకున్నాడు, నార్మల్గా అలా వేసుకోవాలి. కానీ ఇదంతా ఇంకా సర్దాలి. అమ్మా, సో మెస్సీ. అకార్డింగ్ టు వాస్తు, ChatGPT told us to place here. So we placed our God here. దండం పెట్టేసుకున్నాము. ఇది మా మమ్మీ ఇక్కడ ఎగ్జాస్ట్ వస్తుందని చెప్పి జస్ట్ వాటర్ వేస్తే వచ్చేస్తుంది అనమాట. అది నూనె ఆయిల్తో కాదు, జస్ట్ వాటర్ దీపాలి. ఇది ఆర్టిఫిషియల్ లైట్స్ అనమాట. ఓకే, దండం పెట్టుకొని పాలు పొంగించుకుంటాం. ఓకే, ఫ్లవర్స్ తెచ్చాము. మాకు నార్మల్ ఫ్లవర్స్ దొరక్క ఇవి పెడదాం దేవుడికి. మా దగ్గర పూజా మందిర్ లేదు ఇప్పటికైతే. ఇలా అరేంజ్ చేశాను నేను. కొనాలి, ఇండియా వచ్చినప్పుడు ఈసారి తీసుకుంటాం. యా, దిస్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ నౌ. ఇండియా నుంచి వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. కమ్ లెట్స్ గో. దా, ఇత్తడి గిన్నె మా మమ్మీ పంపింది. దీంట్లో ఇంకా చాలు. ఇప్పుడు పాల ప్యాకెట్ చూపిస్తే మీకు హైలైట్ షాక్ అయిపోతారు. ఇక్కడ పాల ప్యాకెట్లు ఎలా ఉంటాయి.
ఇది పాల ప్యాకెట్. ఇక్కడ పాల ప్యాకెట్లు ఇలా ఉంటాయి. మేము యూజువల్లీ తాగమన్నమాట, అందుకే తెచ్చుకోము. ఈరోజు పాలు పొంగించాలి కాబట్టి తీసుకొచ్చామన్నమాట. అస్సలు రెడీ అవ్వలేదు, పిచ్చి పిచ్చిగా ఉన్నాం. బట్ ఏం కాదు. ఇలాగో ప్యాకెట్లు ఓ ఇంకా 2 ఉన్నాయా? సో ఇలాంటివి ఆ కవర్లో 3 ప్యాకెట్స్ వచ్చాయన్నమాట. ఇది ఉంది. యా పడ్డదనుకో డైరెక్ట్ కిందకే తీయడానికి కూడా రాదు మళ్ళీ. సో ఇలాంటివి 3 ప్యాకెట్స్ తెచ్చాం. కింద నుంచి మమ్మల్ని ఇంగ్లీష్లో చూస్తున్నారు. మన ఆచారం చూపిద్దాం వాళ్ళకి. ఆన్ చేయి. అది లేదు, సిజర్ లేదు. ఇది పరిస్థితి. అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. పిచ్చోళ్ళ రెడీ అవ్వాము. రెడీ కూడా అవ్వలేదు. 5 మినిట్స్లో చెప్పాను కదా. 5 మినిట్స్లో అంటే 5 మినిట్స్లో స్నానం చేసి 5 మినిట్స్లో స్నానం చేసి పడిపోతుంది జస్ట్ 5 మినిట్స్లో స్నానం చేసి ట్రైపాడ్ తెచ్చి ఇక్కడ పెట్టాలి, కానీ ఇప్పుడు కష్టం కానీ 5 మినిట్స్లో స్నానం చేసి కోసం జస్ట్ బట్టలు వేసుకొని వస్తాం. జాగ్రత్త. దండం పెట్టుకొని మొత్తం వస్తున్నావా? అంటే ఆ గిన్నె కన్నా పట్టే ఒకటి. కష్టమ్మా ఇలాగ పెట్టడం. ఓకే ఆగండి. సో 2 వీక్స్ నుంచి ప్యాకింగ్. 2 వీక్స్ మోర్ దెన్ 2 వీక్స్ పైన యాక్చువల్గా అన్నీ ప్యాక్ చేసి అన్నీ ప్యాక్ చేసినా కూడా ఈరోజు మాకు మళ్ళీ ప్యాకింగ్ అయింది. ఇంకా కొంచెం మార్నింగ్ 6కి లేచాము. బట్ మాకు 1 అవర్ లేట్ అయింది ఇక్కడే యాక్చువల్. అందుకే ఇదంతా అయిందనమాట. కీస్ దాని ఏమంటారు, లాక్ బాక్స్ యాక్సెస్ కోడ్ ఏదో ఉంటుంది సంథింగ్, దాంట్లో పెట్టారు. ఇక్కడ ఇప్పుడు స్నో పడుతుంది కదా, దానికి నైట్ పడింది ఎక్కువ, ఫ్రీజింగ్ స్నో పడింది. సో అది ఏమైపోయిందో ఫ్రీజ్ అయిపోయింది. ఆ బాక్స్ ఉంటుంది కదా, లోకల్ బాక్స్ ఏం బాక్స్, సో అది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. మార్నింగ్ పాప -6 degrees చూపించా కదా, అంత చల్లు వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడు యాక్సెస్ కోడ్ కొట్టి. ఎన్నిసార్లు ట్రై చేశాడు, నా వల్ల కాక నేను కార్లోనే కూర్చొని దిగలేదు, నా వల్ల కాలేదు. సో మా ఆపోజిట్ ఒక ఆమె ఉంది, మా నేబర్. రావడం ఆమె పరిచయం అయింది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. బికాస్ ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉంది, బాగానే ఉంది, మాకు హెల్ప్ చేసింది, స్క్రూ డ్రైవర్ ఇచ్చింది. సో నాకు తెలిసి ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది స్నో వల్ల, అందుకే రావట్లేదు మీకు అని. ఇప్పుడు పాలు పొంగుతున్నాయి, అందుకే ఎంత సొల్లేస్తున్నాం. మార్నింగ్ నుంచి చెప్పడానికి మాకు టైం దొరకలేదు. సో అయితే ఆమె ఇచ్చింది. సో దాంతో తిప్పిన తర్వాత అప్పుడు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత మేము పాత ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అక్కడి నుంచి ఇక్కడికి 5 మినిట్స్ అంతే, 5 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. కార్లో 5 మినిట్స్ డిస్టెన్స్. సో అందుకే మేము కార్లో తెచ్చేసుకుందాం. మా దగ్గర అన్ని సామాన్లు కూడా ఏం లేవు. బట్ అయినా కూడా 4 రౌండ్స్ 5 రౌండ్స్ పట్టింది, వెళ్ళి వచ్చి పెట్టడానికి. అన్నీ లేకపోయినా పట్టింది. అంటే ఉన్నాయిలే, ఉన్నాయి కొన్ని బట్టలు, వెరీ స్మాల్. సో అంతసేపు పట్టింది. తర్వాత వచ్చిన తర్వాత ChatGPT ఈరోజు మొత్తం మాకు పంతులు ChatGPT అనమాట. ఏమడినా అన్నీ చెప్పేసింది. మార్నింగ్ ముహూర్తం అడిగితే మార్నింగ్ చెప్పింది, అన్నీ చెప్పింది. క్లాస్కి ముహూర్తం ఉందండి. సో ఈ ముహూర్తానికి అన్నీ తెచ్చుకొని చేసుకున్నాం. అమ్మా అసలు నిద్ర లేదు. 2-3 వీక్స్ నుంచి తిరగడం, కొనడం, సర్దడం, జస్ట్ పాలు పొగడం కోసం చూస్తున్నాం మేము. ఫస్ట్ టైం ఇది మాకు. దిస్ ఈస్ నాట్ అవర్ ఓన్ హౌస్, బట్ ఇట్స్ ఓకే. ఏ హౌస్ అని హౌసే కదా, ఇద్దరం కలిసి దిగడుతున్నాం. అండ్ ఇది మా ఫస్ట్ టైం కాబట్టి, సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. ఆయన ఎందుకు 5 మినిట్స్లో రెడీ అయ్యాను, జస్ట్ బొట్టు పెట్టుకొని పిచ్చిగా ఉన్నాం. కానీ గ్రేట్ అబ్బా, 5 మినిట్స్లో బాగా చేసి 5 మినిట్స్లో ఇద్దరికిందంతా వేసుకొని వస్తాం. నైస్. అదే చూస్తున్నా, ఎగ్జాస్ట్ ఉండాలి. ఎక్కడ పోయింది ఎగ్జాస్ట్ వాడు వన్కి ఇచ్చిండు. నైస్, లవ్ ఇట్. బాయిల్ అన్ని పాలు పోసినావు, ఎవరైనా అన్ని పాలు వస్తారా? నాకు తెలియదు అసలు ఈ పాల ప్యాకెట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నాకు తెలియదు కదా.
అందులో నేను అది అంత పెద్ద కవర్ మొత్తం ఒక పాల ప్యాకెట్ అనుకున్నాను, చూస్తే 3 పాల ప్యాకెట్లు ఉన్నాయి అందులో. సరే అని ఒకటి ఓపెన్ చేసి పోస్తే మొత్తం పడింది. నాకేం తెలుసు, ఇంకా చిన్నపిల్లలు మేము, లైక్ ఎ సెట్ మేము ఇంకా టీనేజ్లోనే ఉన్నాము. లాస్ట్ యానివర్సరీ వీడియోలో చెప్పాం కదా, ఇప్పుడు మాకు 16, 15. చేస్తారు తీసుకో. ఇక్కడ లీగల్ అనుకుంటా కదా, 18 లీగల్ అనుకుంటా. 18 లీగల్. వ్యూ మాత్రం బాగుందబ్బా ఇక్కడ. ఐ షో యూ వెయిట్ ఫ్లిప్పర్. కిచెన్ కదా, హాయ్ ఇలా జస్ట్ ఇక్కడ నుంచి వ్యూ. అబ్బా అబ్బా అబ్బా, మా హస్బెండ్ వస్తే నాకు ఈజీగా వస్తుంది ఇక్కడ నుంచి ఈ అంటాను, ఎందుకంటే అక్కడ కాళ్ళు కనిపిస్తాయి కదా మాకు. పొంగమ్మ తల్లి, పొంగు 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 ప్లీజ్. పొంగే టైం వచ్చింది. అదేం తీస్తున్నావు? ఇలా అంటే ఇలా పుల్లేస్తే ఇది వచ్చింది. కమోన్. నా ఎయిర్ ఫ్రైర్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవడానికి ఏం రాదు. ఎయిర్ ఫ్రై కొన్నాడు అన్ని డబ్బులు పెట్టి, వద్దు 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 వద్దన్నా. ఇప్పుడు కిచెన్ నీట్గా క్లాసిక్గా సింపుల్గా ఉంది. మన దగ్గర ఇండియన్ ఇన్ని గిన్నెలు ఉంటాయి మన దగ్గర. వీళ్ళు నాకు తెలిసి ఇన్ని గిన్నెలతో కడిపేస్తారో ఏమో తెలియదు కానీ. సో అది సంగతి. ఈ పాలతో పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది కదా, అంతసేపు ఉంటే పొంగదు. ఇప్పుడు మేము టర్న్ అవుదామంటే పొంగిపోతుంది పక్క, కానీ పొంగే స్టేజ్లో కదా పొంగట్లేదు. అక్కడ చాలా పని ఉంది ఇంకా మాకు. పొంగలేదు ఒక్కనే చెప్తాను అంతే. ఐ నో మీటర్ సేమియా చేసుకుందాం, పరవాన్నం చేసుకుందాం, పులిహార చేసుకుందాం. టైం చూస్తే ఈవినింగ్ అయింది. ఓపికలు చచ్చిపోయి ఇంకేమైనా సర్దాలి. స్లో టైం పడుతుంది, వీక్స్ పడుతుంది సర్దడానికి, బట్ బేసిక్ అని అట్లీస్ట్ నో ఓపిక. జస్ట్ పాలు పొంగిచ్చి పాలు తాగేసి పడుకుంటాం. నా ఎక్స్పీరియన్స్ వస్తుంది చాలా. అంతే, అంతకు మించి ఇంకెళ్ళట్లేదు. ఓకే, దట్స్ ఇట్. బాయ్ బాయ్. ఇలా ఇవ్వు. సో ఎస్, న్యూ హౌస్, న్యూ లాగ్. ఓకే, బై.